బెస్ట్ గురు టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు మారేడు దళాలు ఎన్ని రకాలు, ఏ దళంతో పూజిస్తే ఏ ఫలితం ఉంటుంది, మహాబిల్వపత్రం ఎలా ఉంటుంది, ఏకబిల్వం ఎలా, బిల్వపత్రం ఈ బిల్వ వృక్షము యొక్క శాస్త్రీయ నామం ఎగెల్ మార్మలోస్. సంస్కృతంలో మృత్యువంచన లేదు మృత్యువంచకము అని, శాండిల్యము అని, శివద్రుమము అని పిలుస్తారు. హిందీలో బేల్ అని పిలుస్తారు. దీని ఆకులు సుగంధభరితంగా ఏదో దివ్యానుభూతిని కలగజేస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ మారేడు చెట్టు పుష్పించిన కొన్ని గంటలలోనే కాయలు ఏర్పడతాయి. అది పూర్తిగా ఆ కాయ పూర్తిగా పెరిగి పక్వానికి రావటానికి 11 నెలల సమయం పడుతుంది. మారేడు పూలు, మారేడు కాయలలోని గుజ్జు సువాసన భరితంగా ఉంటుంది. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో మూలిక వృక్షంగా పేర్కొన్నారు మారేడు చెట్టుని. మారేడు చెట్టులోని ఏ భాగాన్ని ఉపయోగించినా అతిసార వ్యాధి, మొలల వ్యాధి, చక్కెర వ్యాధి మొదలగు వ్యాధులు నివారణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు చెట్టు మన దేశంలోనే కాదు, ఆసియా ఖండంలో ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది. అతిసార వ్యాధి నివారణకి దీని పండ్ల రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. మొలల వ్యాధి, చక్కెర వ్యాధిని తగ్గించడానికి మారేడు ఆకుల రసం రోజుకి ఒక 30 మిల్లీగ్రాములు సేవించటం వలన చక్కెర వ్యాధి కంట్రోల్ అవ్వడమే కాక మొలల వ్యాధి పూర్తిగా నివారింపబడుతుంది. ఆయుర్వేద వైద్యంలో వాడే దశ మూలములలో మారేడు వేరు ఒకటి. అల్సర్, పేగులో పుండు తగ్గించడానికి మారేడు పండు రసం గాని, మారేడు ఆకుల రసం గాని క్రమ మోతాదులో సేవించడం వలన త్వరగా తగ్గుతాయి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ శివుడిని పూజించే అతి ముఖ్యమైన పత్రం బిల్వపత్రం. శివుడు బోలాశంకరుడు. ఆయనకి ఇష్టమైన ఒక బిల్వపత్రముతో పూజించిన వికారులను కూడా కోటీశ్వరులను చేయగలడు. మారేడు వృక్షం చాలా పవిత్రమైనది. సాక్షాత్తు శివుని ప్రతిరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి బిల్వ వృక్షము క్రింద తపమాచరించి బిల్వ వృక్షంలో ఐక్యమైందట. అందుకనే లక్ష్మీదేవిని బిల్వ నిలయ అంటారు. మారేడు దళాన్ని సోమ మంగళ వారాలలో ఆరుద్ర నక్షత్రం రోజున, అలాగే సంధ్యా సమయంలోను, రాత్రి పూట, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, ఇంకా అనేక పర్వదినాలలో కోయకూడదు. ముందు రోజే కోసి మరుసటి రోజు పరమశివుని పూజించాలి. ఈ మారేడు దళాలు గాలిలోని, నీటిలోని దోషాలని శుద్ధి చేస్తాయి. మారేడు దళాలలో మినరల్స్, విటమిన్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటినైట్స్, విటమిన్ బి, సి ఉంటాయి. క్రిమి కీటకాల విషము విరుగుడుగా మారేడు చెట్టులోని ప్రతి భాగము ఉపయోగపడుతుంది. కమలేష్ కె బుటాని నేతృత్వంలోని పరిశోధనల అధ్యయనం ప్రకారం అంబేలి ఫెరోన్, ఎస్కియోలేటిన్ రసాయనాలు ఊబకాయాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయని నిరూపించారు. బిల్వపత్రాలు ఏక బిల్వం మొదలుకొని 13 ఆకుల వరకు, మహాబిల్వపత్రం వరకు ఉంటాయి. 13 ఆకుల దళం వరకు ఉంటాయి. ఒక్కొక్క దళానికి ఒక్కొక్క ప్రత్యేకత చెబుతూ ఉంటారు. 3, 5, 7, 10 దళాలు ఉన్నటువంటి బిల్వపత్రాలతో పూజించడం వలన ఐశ్వర్య వృద్ధి కలుగుతుందని, అలాగే మహా అరుదుగా లభించే 13 ఆకుల మహాబిల్వపత్రంతో పరమేశ్వరుని అభిషేకం చేయటం వలన బీదవారు కూడా కోటీశ్వరుడుగా మారతారని పురాణాలు చెబుతున్నాయి. మారేడు దళాలలో 4 నుండి 13 ఆకుల వరకు ఉన్న దళాలు దొరకకపోయినా పరమేశ్వరుని ముక్కంటి రూపాన్ని పోలి ఉన్నటువంటి 3 ఆకుల బిల్వపత్రాన్ని ఈయన శివలింగానికి తగిలే విధంగా ఉంచి చెంబెడు నీళ్లతో అభిషేకం చేసిన ఆ పుణ్యమే లభిస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.